1995లో అక్కడి నుంచి ఈ రోజు భారతదేశంలోనే ఎకనామిక్ యాక్టివిటీలో 4వ స్థానానికి మనం తీసుకొచ్చాం. పవిత్రతను ఆలోచించాం. 5 కోట్ల ఆంధ్రులు ఆనాడు ఒప్పించి అమరావతి రాజధాని ఇప్పటికీ చిన్న రాష్ట్రమయం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను. అయింది, మాస్టర్ ప్లాన్ అయింది, రోడ్ పనులు వేగవంతంగా స్టార్ట్ చేశాం. బ్రహ్మసాని గారు కూడా అంటా ఉంది, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇప్పటికీ అవ్వలేదు. స్టార్ట్ అవ్వాలి అన్న ఆలోచనతో 1కి 10 సార్లు ప్రతి డిజైన్ రివ్యూ చేశాం. సమయం ఆ ఒక్క అవకాశం మాయలు పడి మనందరం మోసపోయాం. ఈ రోజు ఆంధ్ర 3 రాజధానులు 3 ముక్కలు ఆటలాడాలి. టీపీఏ రద్దు చేశారు. ₹2.50 వచ్చే కరెంట్ ఒకటి. ఎయిమ్స్ కి కనీసం వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. వాటర్ కనెక్షన్ విశాఖపట్నానికి రావాల్సిన అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి తరలిస్తారు. మొన్న ఎన్నికల్లో కులం వాడారు. ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాళ్ళకి పెత్తందారు మధ్య యుద్ధం అంటున్నాడు. నేను పొద్దున్న పూట ఇట్లా అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను. ఇది 6వ రోజు, 6వ మీటింగ్. వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారులతో మీటింగ్ అంటున్నారు. అంటే చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు, వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి? అంటే చూడండి ఎట్లా తయారయ్యారు. అంటే సమాజాన్ని విడగొట్టాలా, విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం ఆలోచనలో మట్టుకు ఈ ప్రభుత్వం లేదు. మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి. రాజధాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తున్నాయి. 10 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు, 5 సంవత్సరాలు కాండ్రు కమల గారు, మరొక 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు. కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడున్న ఆల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళేవారు, స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, పనులు జరిగించేవారు. తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క డ్రైనేజ్. ఈరోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతంగా వచ్చేసినాయి. కనీసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ లేదు. అన్ని మనం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నాయి. రైతులకి మనకి గొడవలు. రైతులు కూడా వచ్చి నన్ను కలిశారు. సో వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం, ఈటీపీ ప్లాంట్ పెడతాం, వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదిలి పెడతాను కూడా నేను రైతులకు హామీ ఇస్తున్నాను, మీకు హామీ ఇస్తాను. రెండోది తాగునీరు, నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది, నీళ్ళు లేదు. ఆనాడు మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ ఈ ప్రభుత్వం అది కూడా ఆపేసింది. ఆనాడు మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది, పనులు చేయలేదు. ఇప్పుడు అసలు వాళ్ళ ముందర తీసుకెళ్ళట్లేదు, అది కూడా ఆపేశారు. సో ఆ పనులు కూడా ప్రారంభించాలి. మేము మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. మూడోది మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్. అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. నేను యువకుడిని, ఉత్సాహవంతుడిని. 2019లో ఓడిపోయాను.
5,350 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధపడ్డా, ఉంటుంది ఎవరికైనా బాధ, ఒకరోజు బాధపడ్డా. కానీ రెండో రోజు నుంచి ఇక పనులు చేస్తాం మొదలుపెట్టారు. ఇక్కడ మీకు తెలుసో తెలీదో, మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గవర్నమెంట్ కి మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తాం. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు వెళ్తే చికిత్స ఉచితంగా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తాం. ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి, ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం. చేనేత సోదరులకి వీవర్ సాల ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చడానికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ పెట్లు కూడా ఇస్తున్నాం. మంగళవాళ్ళకి ఏకంగా కుర్చీలు ఇస్తున్నాం. ఆర్ఎంపీ డాక్టర్లకి కిట్లు ఇస్తున్నాం. ఇట్లా 29 కార్యక్రమాలు చేశాం. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమం అభివృద్ధి చేయగలిగినామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరినీ ఆలోచించడం. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది. వెంబసాని చంద్రశేఖర్ గారు నాకన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దవారు. 2014లో ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. అయినా పర్వాలేదని ఆయన వెళ్ళి ఒక 5 కంపెనీలు స్థాపించి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను కోరారు. ఆనాడే చెప్పారు, అన్న ఈ ఎండ ఎందుకు, ఈ దుమ్ము దొలి చౌంట మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలని మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లేదు, నేను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తా, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చడానికి నేను వచ్చాను, నాకున్న ఆలోచనలన్నీ నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పారు. దాంట్లో భాగంగా మంగళగిరి పైన ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా అన్నగారు చెప్పారు. ఇద్దరం యువకులం, డబుల్ ఇంజన్, ఇద్దరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, అమ్మ 5,350 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టండి. అంటే 53,500 ఓట్లలో నన్ను గెలిపించాలని, నన్ను అన్నగారిని గెలిపించాలని సభాముఖంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నా వల్ల బాబు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. అదందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరం కోరుతున్నాం, 1 గంట ఆలస్యమైన లైన్లో నుంచోండి. వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ప్రతి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడతారు, నాకు తెలుసు, గొడవలు సృష్టిస్తారు, నాకు తెలుసు. 2019 కూడా వచ్చేసారు. ఆ ట్రాప్ లో మనం పడకూడదు. సో ఐదర్ అర్లీ మార్నింగ్ వెళ్దాం, లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్రతి ఓట్ వేసేలాగా మీరు చూసుకోండి. మీరు మీ ఓటు టైం టు టైం చెక్ చేయండి. ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేరు. ఫస్ట్ ఆర్డర్ 420 జగన్. ఇది నేను చెప్తాను కాదు, ఆయనే చెప్పుకున్నాడు. ఎట్లా చెప్పాడు చెప్తాను. ఎఫిడవిట్ లో రాశాడు ఆయన పైన ఎన్ని 420 కేసులు ఉన్నాయి. ఆయన ఎఫిడవిట్ లో చూడండి. హాస్టల్ ఆయన అసలే అతి ధనిక సీఎం ఆయనే, కానీ హాస్టల్ కన్నా కేసులు ఎక్కువ ఉన్నాయి చూడండి. అందుకని 420 సొంత బాబాయిని లేపేసి నిన్న మాపైన వేశారు తల్లి. 5 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చింది. సో దయచేసి ఇది పరిగణనలో తీసుకోండి. ప్రతి వ్యక్తి ఓటు వేయాలా, చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి. అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మంగళగిరి నంబర్లు ఫోన్ చేయండి. చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి. అందరిలో చైతన్యం తీసుకురండి. 50 రోజులు, రోజుకి 10 ఫోన్లు చేస్తే 500 ఫోన్లు చేయొచ్చు. అంటే 500 కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు. సో ప్రతిరోజు 10 మందికి ఫోన్ చేయండి. దయచేసి చైతన్యం తీసుకురండి అని సభాముఖంగా తెలుపుకుంటూ, ఇప్పుడు ఇది ఇంటరాక్షన్ కార్యక్రమం. సో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయి పైకెత్తండి, నేను నుంచోండి, మన కుర్రోడు వచ్చి మైకిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఐటీ సెంటర్ గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అవుతుంది. దేర్ ఇస్ నో సెకండ్.
కారణం ఏంటంటే సోషల్ ఎకోసిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది. ఇట్ హాస్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ టు టేక్ ఆఫ్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చారు. ఐటీ డెఫినెట్లీ విల్ గో టు విశాఖపట్నం. బట్ అదే విధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ వచ్చి మన ప్రాంతాల్లోనే ఐటీ కంపెనీలు పెట్టాలన్న కోరిక. ఆనాడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. దాదాపు 2000 మంది అక్కడ ఈ రోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది. అలా తప్పనిసరిగా స్కిల్ ఓవర్ ఐటీ జాబ్ నేను తీసుకొస్తాను. అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ మంది, అంటే ఆ వృత్తి మీద దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. సో నేను ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్సీజీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు. ఫస్ట్ దక్షిణ భారతదేశంలో బంగారం అంటే గుర్తు రావాల్సిన మంగళగిరి. అలా మంగళగిరిని సెంటర్ పాయింట్ గా క్రియేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్స్ పరిశ్రమలు తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆ ఒక్క దాని మీద దాదాపు ఇంకొక 30-40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసే మెరుగైన అవకాశం ఉంది. దాంట్లో డిజైనింగ్, రీసెర్చ్, టెస్టింగ్ కి అనేక ఐటీ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అట్లా కొంచెం డెప్త్ గా క్రియేట్ చేద్దాం. చైనా సక్సెస్ అది. చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఫోకస్ ఇచ్చారు. అది చూసి మనం నేర్చుకున్నాం 2014. అందుకే కారు తయారీ మొత్తం అనంతపూరు, ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చాం. సో మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది మన లక్ష్యం. సో దాంట్లో భాగంగా ప్రత్యేక మన నియోజకవర్గానికి వచ్చేగల ఈ స్వర్ణకారులకి గోల్డ్ వర్క్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్. అట్లా లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని మన పరిగణలో తీసుకుని ఇక్కడ సెంటర్ గా ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ 10,000 సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మా టికెట్ల విషయంలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మా పనితీరు బాగుంటే ఇస్తారు, పనితీరు బాగాలేకపోతే మమ్మల్ని పంపించేస్తారు. ఆయన మొహమాటాలు ఏమి ఉండదు. ఈసారి చూస్తే కూడా టికెట్ల విషయంలో ఇలాంటి మొహమాటాన్ని పెట్టుకోలేదు. పనిచేసి ప్రజా ఆదరణ ఉంటే టికెట్ ఇచ్చారు. అమ్మా ఇక్కడ మీకు బాబు గారి దగ్గర నుంచి IVRS కాల్స్ వచ్చి ఉంటాయి. వచ్చినాయా తల్లి? వచ్చిన చేతులు పైకెత్తాను సార్, నాకే ఐడియా ఉండదు. థ్యాంక్ యూ. బాబు గారు IVRS ఫోన్ కాల్ చేసి లోకేష్ మీ అభ్యర్థిగా కావాలా వద్దా అని అడిగారు. ప్రచారం ఎలా ఉందని కూడా అడిగారు. ఆల్రెడీ అక్షంతలు పడినాయి మాకు. సో బాబు గారు ఆల్వేస్ టెస్ట్. సో పని చేసి ప్రజలు మెప్పు పొందే డెఫినెట్లీ యూ విల్ కంటిన్యూ. బట్ దట్ ఈస్ ద డెసిషన్ లెఫ్ట్ టు మై లీడర్. I cannot commit on that. అరే 5 సంవత్సరాలు నేను పూర్తి చేస్తాను తల్లి. నేను పూర్తి చేస్తాను, వెళ్తానని నేను అట్లా పూర్తి చేస్తాను. బికాస్ ఐ వాంట్ టు ఫినిష్. 5 years is good enough of time to develop. సో ట్రాక్ లో పెడితే సెట్ అయిపోతుంది. ఇట్ విల్ కీప్ గ్రోయింగ్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్ని హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది. ట్రాక్ లో పడిపోయి ఇప్పుడు ఎవరు ఆపాలని కూడా ఆగదు, హైదరాబాద్ వెళ్తానే ఉంటుంది. సో ఆ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. బట్ టికెట్ విషయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ.